రాగి మిల్క్ షేక్. రాగి మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కండెన్స్డ్ మిల్క్, పంచదార, రాగి ఫ్లేక్స్, జామకాయ ముక్కలు, దానిమ్మకాయ గింజలు. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో మ్యామ్, మేకింగ్ ప్రాసెస్ ఏంటి? వెరీ 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 సింపుల్, ఈజీ, క్విక్ అండ్ అన్నీ మిక్స్ చేస్తారా ఏంటి? అంతే, ఏం సీరియస్నెస్ లేదు ఇందులో. ఒక స్పూన్ తీసుకో. ముందు మనం కొద్దిగా ఈ జామకాయ ముక్కల్ని వేసి, అవి కొద్దిగా మరీ నోటికి రాకుండా కొద్దిగా ఉంచుతున్నాను పైన మనం గార్నిష్ చేయడానికి. అవి వేసేసి దాంతో పాటుగా కొద్దిగా పాలు, సరిపడా షుగర్, అది పంచదార వేసి మనం దాన్ని ఒక 2 minutes కొంచెం నోటికి జామకాయ తగలకుండా పూర్తిగా బ్లెండ్ అయిపోయేటట్టు. నేను ఇందులో జామకాయ వాడుతున్నాను సుజిత. కావాలంటే మనం పపాయ వాడుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం దొరుకుతుంది కాబట్టి అది వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా, బనానా కూడా వేసుకోవచ్చు, వాటర్ మిలన్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు అస్ అని 2-3 ఫ్రూట్స్ కూడా కలిపి వేసుకోవచ్చు. ఓకే, సో సో ఇది ఆల్మోస్ట్ చక్కగా బ్లెండ్ అయిపోయింది సుజిత. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కండెన్స్డ్ మిల్క్. ఇది మీరు బయట కొనుక్కోవచ్చు లేదా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ పాలు కనుక మనము సన్నమంట మీద పెట్టి నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ వచ్చి అవి 1/2 లీటర్కి వచ్చాయనుకోండి, ఈ విధంగా చిక్కగా మనకి వచ్చేస్తుంది. దానిలో కావాలంటే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే జస్ట్ యాలకుల పొడి కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. సో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి షుగర్ని అవాయిడ్ చేసుకుంటే ఇంకా ఇది అన్స్వీటెండ్ సుజిత. ఓకే, అది స్వీటెండ్ వాడుకుంటే కనుక మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, స్వీటెండ్ వాడితే యూ కెన్ అవాయిడ్ ఇట్ అనమాట. ఇంకోటి, కండెన్స్డ్ మిల్క్ వాడడం ఇష్టం లేని వాళ్ళు వెనిలా ఐస్ క్రీమ్ వాడుకోవచ్చు ఇందులో. ఇన్స్టెడ్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ మీరు వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. చాలా ఫ్రాతీగా, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకొకసారి దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. పొమగ్రనేట్ సీడ్స్ వేస్తారా? లేదు, ఇప్పుడు నేను దీంట్లో రాగి ఫ్లేక్స్ వేస్తాను అనమాట. కొద్దిగా రాగి ఫ్లేక్స్ పైన వేయడానికి ఉంచి మిగతావన్నీ మనం స్మూతీలో వేసేసుకుందాం. ఒక్కసారి దీన్ని సో అవర్ స్మూతీ ఈజ్ రెడీ సుజిత. లెట్ us మన స్మూతీ రెడీ అయిపోయింది. ఫ్లేక్స్ అన్ని కింద ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొద్దిగా మనం పైనుంచి కూడా చాలా యమ్మీగా ఉంటుంది, ప్లస్ క్రంచ్ యాడ్ అవుతుంది అనమాట. మన స్మూతీకి మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కలర్ యాడ్ చేద్దాము. కలర్ అండ్ టేస్ట్. ఎస్, ఎనీ బ్రైట్ కలర్డ్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ బీటా కెరోటిన్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో ఇవి మన బాడీని డీటాక్స్ చేయడానికి బాగా పనికొస్తాయి అన్నమాట. సో స్మూతీలు చేసేటప్పుడు కేవలం పాల ప్రోడక్ట్స్ మాత్రమే లిమిట్ కాకుండా దానిలో ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఫ్రూట్ యాడ్ చేస్తామో దట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు ద బాడీ అనమాట. టేస్ట్, కలర్, టెక్స్చరే కాకుండా మంచి హెల్త్ కూడా మనకి ఇస్తుంది. సో రాగి మిల్క్ షేక్ ఇన్స్టెంట్గా, చాలా త్వరగా ఇంట్లో మీరు ఈజీగా చేసుకోగలిగింది రెడీ అయిపోయింది. సుజిత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది. సో
సో యమ్మీ యమ్మీ రాగి మిల్క్ షేక్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి స్పెషలీ ఫర్ యూ. రాగి మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, కండెన్స్డ్ మిల్క్, పంచదార, రాగి ఫ్లేక్స్, జామ ముక్కలు, దానిమ్మ గింజలు. రాగి మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో జామకాయ ముక్కలు, కప్పు పాలు, తగినంత పంచదార వేసి 2 నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి. ఇందులో 2 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు జార్లో 1 కప్పు రాగి ఫ్లేక్స్ వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు మిక్సీ ఆఫ్ చేసి జార్ నుంచి మిల్క్ మిశ్రమాన్ని గ్లాసులోని పోసుకొని పైన రాగి ఫ్లేక్స్, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి మిల్క్ షేక్ రెడీ.